హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ పీపీకే అడ్వెంచరస్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు అయితే మనం పలాస వచ్చామన్నమాట. అండ్ పలాస నుంచి తర్లా కోట అనే ఒక కోటను అయితే ఈరోజు మనం విజిట్ చేయడానికి వెళ్తున్నాం. అండ్ ఆ కోట యొక్క ప్రత్యేకత అన్నీ మనం అయితే ఈరోజు తెలుసుకుందాం. అండ్ లెట్స్ గో టు తర్లా కోట. అండ్ మనం అయితే ఈరోజు ఆల్మోస్ట్ తర్లా కోట దగ్గరికి వచ్చేసాం అనమాట. అండ్ ఇగో వచ్చేసాం తర్లా కోట. మనకి ఇక్కడ బోర్డు ఉంటుంది, మీరు అలాగ స్ట్రైట్గా వచ్చేస్తే తర్లా కోట అని ఒక బోర్డు అయితే అక్కడ ఉండడం జరుగుతుంది. అండ్ ఈ బోర్డు చూసుకొని మనం అయితే ఫాలో అవ్వాలన్నమాట. తర్లా కోట అండ్ చాలా బాగుంది. ఇక్కడ ఊరి పేరు కూడా చాలా బాగుంది, కోట పేరు కూడా. అండ్ ఈ లోపలికి వెళ్తే మనకి ఊరు ఉన్నది ఉంటుంది అనమాట. ఇటు ఊరి పేరు అంతా తర్లా కోటే. అండ్ మన లెఫ్ట్ రైట్ వస్తుంది, రైట్ సైడ్ మట్టి రోడ్డు ఉంటుంది. అండ్ ఈ రోడ్ అయితే తీసుకుంటే మనకైతే తర్లా కోట అనేది అయితే రావడం జరుగుతుంది. సో ఇంక మనం తర్లా కోటకి ప్రయాణిద్దాం. అండ్ చక్కగా మేమైతే ముగ్గురు వెళ్తున్నాం అనమాట. మ్యాక్సిమం నా రైడ్స్లో ఇప్పుడు ఫ్రెండ్స్తో వెళ్ళడం జరుగుతుంటుంది. అండ్ వీళ్ళందరూ మా పలాస ఫ్రెండ్స్ అనమాట. అండ్ మేమైతే తర్లా కోట స్టార్ట్ అయ్యాం. అండ్ తర్లా కోట స్టార్టింగ్లోనే మనకైతే ఒక చెరువు ఉంటుంది. ఇది తర్లా కోట చెరువు అంటారు. ఈ చెరువు నుంచి మనం అయితే స్ట్రైట్గా వెళ్ళాలి. ఈ పక్కనే కొండ అయితే ఉంది. ఈ కొండ కూడా చాలా బాగుంటుంది చూడడానికి, బ్యూటిఫుల్గా. మేము ఇంతకుముందు చాలా షూటింగ్స్ అయితే ఇక్కడ చేసుకున్నాం. మా వీడియోస్ కానీ చాలా అయితే ఉన్నాయి పలాస వచ్చినప్పుడల్లా. అండ్ ఇక్కడే పలాస మూవీ షూటింగ్ అయితే అయ్యింది. చాలా సాంగ్స్ కానీ సినిమా కానీ షూటింగ్ అయితే ఇక్కడ అయ్యింది. అండ్ ఈ ఊరు కూడా కొంచెం దాన్ని వాడడం జరిగింది. అండ్ మనమైతే ఊర్లోకి ఎంటర్ అయిపోయాం. అండ్ చిన్న రోడ్డు అయితే ఉంటుంది అనమాట ఊర్లోకి. వెనకాల బ్యాక్ డ్రాప్లు అన్నీ కొండలే అనమాట. చుట్టూ అయితే కొండలు ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఎటువంటి యుద్ధం జరిగినా సరే మన వాళ్ళకి ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. అండ్ పెద్ద చెట్టు అనమాట, భలే ఉంది దారిలో. అండ్ మనమైతే ఊరి దగ్గరికి వచ్చేసాం. దయచేసి వీడియోని అయితే ఫుల్గా చూడండి చివరి వరకు, చాలా బాగుంటుంది. అండ్ చాలా మిస్ అవుతారు మీరు మళ్ళీనా ఏమైనా మధ్యలో స్కిప్ చేసినా ఇంకేం చేసినా. అండ్ నా లాస్ట్ వీడియో జార్జ్ ఫోర్ట్ వైజాగ్లో సింహాచలం దగ్గర చాలా బాగా వీడియో వచ్చింది. దాన్ని బాగా చూసి ఆదరించారు, దానికి చాలా థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియో కూడా చూడండి ఫుల్గా. అండ్ మేమైతే మంచిగా ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాం. అండ్ ఆల్మోస్ట్ మనమైతే తర్లా కోట దగ్గరికి వచ్చేసాం అనమాట. అండ్ ఈ చెరువు చూసారా, చిన్న పాండ్. అండ్ ఇందులో అయితే రాణి గారు స్నానం చేసేవారంట. ఆ మధ్యలో గోపురాలు ఉంది చూసారా. అండ్ ఇక్కడైతే కొంతమంది చెప్పడం జరిగింది, అక్కడైతే స్నానం అయితే చేసేవారంట చెలికత్తులతో అందరితోని. అండ్ మనం అయితే ఇంకా వచ్చేసాం. అండ్ రాగానే మనకి ఫ్రంట్ ఒక గుడి అయితే ఉండడం జరుగుతుంది. ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ మనకు కోట అయితే ఉంటుంది అనమాట. అండ్ చూసారా ఎంట్రన్స్ స్టార్టింగ్ ఈ గోడలన్నీ ఉండేవి, పడిపోయాయి అనమాట, పెద్ద పెద్ద గోడలు. మనకి టెంపుల్ నుంచి వెనకాల బ్యాక్ డ్రాప్లో మనకైతే కోట ఉంది. అండ్ ఈ టెంపుల్ దగ్గర కూడా చాలా షూటింగ్ అయితే జరిగింది పలాస మూవీ. అండ్ ఇదిగోటి చూడండి గోపురం ఎలా ఉందో. అండ్ చాలా బాగుంది చూడడానికి. అండ్ గోడ ఇదిగో చుట్టూ గోడ కట్టారనమాట టెంపుల్ చుట్టూ. అండ్ ఈ గుడి దగ్గర కట్టి 800 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. అండ్ ఈ గుడి వాళ్ళు ప్రత్యేకంగా దీన్ని అయితే చూసేవారు, తర్లా కోట. అండ్ తర్లా కోట దీన్ని రాజు పరిపాలించేవాడు అనమాట. అండ్ తర్లా కోట నియర్లీ కట్టి మనకి 1800 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. దగ్గర 15వ శతాబ్దంలో దీన్ని కట్టడం జరిగింది. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది శిథిలావస్థమై ఉండిపోయిందనమాట ఫుల్గా. అండ్ ఈ చుట్టూ గోడలు ఇవి. ఇంకా మన లోపలికి అయితే వెళ్తున్నాం, ఇంకా ఎంటర్ అవ్వలేదు. అండ్ లోపలికి వెళ్ళినప్పుడు చూద్దాం మనందరం కోటని. అండ్ ఇదైతే ప్రస్తుతం బయట గుడి పక్కన గోడ అనమాట. ఇదంతా పాడుపడిపోయింది. అండ్ ఇక్కడ నుంచి మాకేమైనా దొరుకుతాయేమో మేము చూసాం, మాకేం దొరకలేదు ఇక్కడ. అండ్ మనం వెనక పక్క వెళ్తే కోట అయితే ఉంటుంది. చూడండి ఎంట్రన్స్ గోడలు ఎంత ఉన్నాయో. అండ్ మనం అయితే ఇప్పుడు లోపలికి అయితే స్టార్ట్ అవుదాం. లెట్స్ గో టు ఇక్కడైతే మనకి ఒక నుయ్యి ఉంది. అండ్ ఇక్కడ మన అప్పుడు నుయ్యి తోడుకునేవారు వాళ్ళంతా. అండ్ మనకి లోపల నీరు కూడా ఇంకా ఉన్నాయన్నమాట. చుట్టూ చెట్లు అయితే వచ్చేసాయి. మరి ఇది ఎప్పటి కాలంలో నాకైతే తెలియదు. ఈ నుయ్యి అప్పుడు కట్టారో ఇప్పుడు కట్టారో. ప్రస్తుతం అయితే ఇక్కడైతే బయట అయితే ఇలా ఉంది అవుట్లుక్. అండ్ వెనకాల ఉండే కొండలు మహేంద్ర కొండలు అనమాట. మనకి హిస్టరీలో చెప్తున్నారు వెనకాల మహేంద్ర కొండలు కిందన. అండ్ మనకి ఈ రాజ్యము ఆస్థాన సంస్థానం ఇది. అండ్ దీని మెయిన్ రాజ్యం పర్లాకిమిడి రాజు, గజపతి రాజు అండర్లో ఈ సంస్థాన రాజులు, ఈ ఆస్థాన రాజులు అందరూ ఉండేవారు అనమాట. అండ్ అటువంటి వారి అండర్లో ఉండే ఒక కోటే ఈ తర్లా కోట అనమాట. ఇక్కడ ఒక రాజుగారు అయితే పరిపాలించేవారు. అండ్ మెయిన్ రాజు గజపతి రాజు, అతని కిందనైతే ఈ రాజ్యం అయితే పరిపాలించబడింది. అండ్ మనకి ఎంట్రన్స్ అయితే ఇలా ఉండేది.
చూడండి ఇక్కడ మనకి 2 దిమ్మలు ఉన్నాయి. అండ్ ఇదైతే మేమైతే ఎంట్రన్స్ అనుకుంటున్నాం. మొత్తం అయితే గోడ పాడైపోయింది. దీన్ని ఎందుకు మెయింటైన్ చేయలేదో అయితే మాకు ఇప్పటికీ అర్థం కాలేదు. మెయింటైన్ చేస్తుంటే మంచిగా జనాలు అయితే వచ్చి టూరిస్ట్ ప్లేస్గా ఉండేది. కానీ దాన్ని ఎలా వదిలేశారనమాట అసలు పట్టించుకోకుండా. దీని ఎంట్రన్స్ ఎలా ఉంటుంది, ఇదిగోటి మనకి సింహద్వారం ఉంది కదా చూసారా, రాజులు ఎంటర్ అయినప్పుడు సింహద్వారాలు ఉంటాయి. అండ్ ఆ సింహద్వారం అయితే ఇప్పటికీ సింహం అలాగే ఉంది. దగ్గర 18 సంవత్సరాల నాటి సింహద్వారం అనమాట ఇది. అండ్ ఈ విధంగా ఎంట్రన్స్ అయితే మనకు ఉండేది. అండ్ ఇంకెలా ముందుకైతే మనం వెళ్తున్నాం. ఇదంతా స్టార్టింగ్, ఇదంతా గోడ కట్టిన గోడ అనమాట. అండ్ ఇదిగోటి అంతా చెట్లు తుప్పలు అయిపోయాయి అనమాట. ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకు కోట గోడలు కనిపిస్తాయి. ఇదిగోటి మీరు చూస్తుంది కోట గోడ అనమాట. అండ్ సైడ్ గోడ చాలా పెద్ద గోడ ఉంది. అండ్ ఇదంతా ఎంట్రన్స్ అనమాట. మీకైతే రూపురేఖలు అయితే అసలు కనిపించో, ఎలా ఉంటుందో కూడా. మీకు మొత్తం ఎక్కువ చెట్లే కనిపిస్తాయి సగానికి సగం. కానీ నేను చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ చూసారా మెట్టుల్లో కనిపిస్తుంది మీకు స్టెప్స్ ఉన్నాయి చూసారా, ఇది రాజుగారు ఎక్కి వెళ్ళిన మెట్లు అనమాట. అండ్ అటు ఇటు మెట్లు ఉండైతే మనకు ఉండేవి. అండ్ చూడండి వెనకాల కోట అంతా అయితే చాలా బీభత్సంగా అయితే ఉంది. ఈ మెట్లు చూసారా మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరికి అయితే మెట్లు అయితే ఉండేవి అనమాట. అండ్ మనకి చెట్లు అయితే చాలా అడ్డగా ఉన్నాయి, మట్లో అన్నీ తీసుకుని వెళ్ళాలి. అండ్ ఇంకోటి చూసారా ఈ విధంగా శిథిలావస్థం అయిపోయింది, ఇంకేం మిగలలేదు లోపల. ఇంకా బయట అయితే మనకి ఇదే కోట అనమాట. అండ్ ఈ విధంగా మనం చూసిన లాస్ట్ వీడియో జార్జ్ ఫోర్ట్ కూడా దగ్గర అలాగే ఉంటుంది. అండ్ అదైతే ఇంకా కొంచెం అయితే చూడడానికి ఏదైనా బాగుంది. ఇదైతే అసలు చూడడానికి ఏమీ లేదు, మొత్తం కోట అంతా పాడుపడిపోయింది. తిత్లీ తుఫాన్ వచ్చాక ఈ ఒరిస్సా పలాస వైపు బాగా అయితే డ్యామేజ్ అయిపోయింది అనమాట. అండ్ మనకి ఇది ద్వారం అనమాట, ఎంట్రన్స్లో ఉండేది ఇలాగే ద్వారం. అండ్ దీన్ని అయితే చూడడానికి చాలామంది ఎక్కడెక్కడి నుంచి వస్తారు. అండ్ చూసారా అది మెట్లు అనమాట ఎక్కేది పట్టుకొని. అండ్ ఆ చివరి నుంచి మళ్ళీ ఎక్కడి వరకు ఉందంటే ఈ చివరి వరకు ఉంది, దగ్గర చాలా అడుగుల దూరం అనమాట. అండ్ అంత పొడవైన మెట్టులు అయితే రాజుగారికి ఉండేవన్నమాట. అండ్ తర్లాకోట ఆస్థానం అనేది ఒక గొప్ప ఆస్థానం అని చెప్పాలి. 1800 సంవత్సరాల నాటి చరిత్ర మన కళ్ళ ముందైతే ఇప్పుడు ఉంది. అండ్ చుట్టూ చెట్లతో నిండిపోయిందనమాట. చరిత్రనైతే మనమైతే చూడడానికి అయితే వచ్చాం ఈరోజు. అండ్ ఇక్కడ కొన్ని పళ్ళు ఉన్నాయి, ఇవి రేంపళ్ళులా ఉన్నాయన్నమాట. అండ్ మా ఫ్రెండ్ అయితే కొన్ని ఏరాడు. అండ్ ఇవి టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట, చూద్దాం ఎలా ఉంటాయో. లెట్స్ ఈట్. ఇప్పుడు తిను. కొద్దిగా కష్టగా ఉంది కానీ చాలా పులుపు, ఇంకా పండాలి. ఇది చాలా పుల్లగా ఉంది, ఇది పండాలి ఇంకా. అండ్ కొన్ని రేగిపళ్ళు అయితే కిందన పడిపోయి ఉన్నాయన్నమాట. వీటిని మేము ఏరుకొని అయితే తింటున్నాము. అండ్ చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇక్కడే కాబట్టి, మనకి అడవిలోనే తుప్పల్లోనే కాబట్టి బాగానే ఉంటుంది అనమాట. అండ్ మేమైతే కొన్ని ఏరుకొని ఇంటికి అయితే పట్టుకెళ్ళిపోదాం అనుకుంటున్నాం. అండ్ ఇది మనకి కోట, తర్లా కోట అనమాట. అండ్ దీని గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే వీళ్ళకి కొన్ని తాంత్రిక విద్యలు కూడా తెలుసు అనమాట. తాంత్రిక మంత్రాలు, తాంత్రిక విద్యలు కూడా తెలిసిన రాజ్యం ఇది. ఎంతో నైపుణ్యం కలిగిన రాజ్యం. వీళ్ళు యుద్ధానికి వస్తే ఈ రాజ్యం మీదకి చాలామంది భయపడేవారంట. అండ్ వాళ్ళకి కుట్టి భయమే కాదు, వీళ్ళు తాంత్రిక విద్యలు చేసి కూడా వాళ్ళు హతమారుస్తారనే భయం అయితే వాళ్ళకు ఉండేది. అండ్ అటువంటి భయంకరంగా అయితే వాళ్ళకైతే భయం అనేది ఉండేదన్నమాట. అండ్ అటువంటి కోట ఈ తర్లా కోట. అండ్ ఇదైతే మనం చూసాం ఈరోజు. అండ్ మనం అయితే కొంచెం వెనక్కి వెళ్తున్నామని చూస్తున్నాం. వెనక్కి అయితే కోట గోడ ఉంటుంది అనమాట. అండ్ ఆ విధంగా కొంచెం వెనక్కి వెళ్ళి మనకి చూస్తే కోట గోడ అయితే కనిపిస్తుంది. ఇంకేమైనా దారులు ఏమైనా లోపలికి వెళ్ళడానికి మాకు ఏమైనా ఉన్నాయేమో అని చూస్తున్నాం. అండ్ ఇంకోటి మీ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాం అనమాట, కోట గోడ బ్యాక్ సైడ్ నుంచి. మీరు ఇలాగా చెట్లు దారి ఉంటుంది, చిన్న దారి. అండ్ ఇంకోటి గోడ కనిపిస్తుందా మీకు? ఇంకా ముందుకు వెళ్ళాలి కొంచెం గోడ రావాలంటే. అండ్ ఇంకోటి మౌంటైన్స్ అనమాట, మొత్తం వెనకాలంతా కొండలే. చాలా లుక్ అయితే నాకు చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇదిగో వెనకాల కోట గోడ అనమాట ఇది. అండ్ ఇంకా లోపలికి వెళ్ళడానికి పెద్దగా ఈ దారి లేవు, ఇవన్నీ మూసుకుపోయి ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ కొంత భాగం తిరిగిపోయి ఉంది. అండ్ ఇదన్నీ అంతా ఇప్పుడు యూజ్ చేసుకుంటున్నారనమాట బయట వాళ్ళు. అండ్ ఆ కోట మధ్య వరకు అయితేనే అక్కడ మనకి ఏమీ లేదు, అక్కడ మొత్తం అంతా శిథిలం అయిపోయింది, ఏమీ లేదు ఈ కోట. జస్ట్ ఈ కోటను మీ అందరూ చూడాలని, మీ అందరూ ప్రతి ఒక్కరు చూసి అండ్ ఇంత దూరం వస్తారో రారో కాబట్టి మీరైతే నా వీడియోస్ ద్వారా ఈ కోటను చూస్తారని.
అండ్ ఎంతో ఎంజాయ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. అంటే ఈ వీడియోలో ఎంజాయ్ ఏం చేస్తారు అనుకోవచ్చు మీరు. జస్ట్ కొంతమంది హిస్టారికల్ ప్లేసెస్ చూడాలనుకుంటారు ఇలాంటి కోటలు, కాబట్టి నేనైతే చూపించడం జరుగుతుంది. సో ఇగో కొండ అయితే అద్భుతంగా ఉన్నాయన్నమాట వెనకాల. అండ్ మనమైతే చుట్టూ తిరిగి అయితే మనమైతే వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ ఇటువంటి ఆస్థాన రాజ్యం తర్లా కోట ఎంత బాగుంటే దీనికి అసలైన కోట పర్లాకిమిడి కోట. అండ్ అక్కడైతే అది ఇంకా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఫస్ట్ ఇదైతే ఒడిస్సా స్టేట్లో ఉండేదన్నమాట. ఇవన్నీనా ఒడిస్సాలో ఉన్నప్పుడు గంజం అనే డిస్ట్రిక్ట్లో ఇదైతే ఉండేది. అండ్ ఇప్పుడైతే ఆంధ్ర ఒడిస్సా విడిపోయాక ఇదైతే పలాస డిస్ట్రిక్ట్లోకి వచ్చేసింది అనమాట. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లోకి పలాస మండలంలో అయితే ఈ తర్లాకోట ఉండడం జరుగుతుంది. అండ్ మనమైతే ఇంక మొత్తం చూసేసాం, ఇంకా బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాం. చుట్టూ తిరిగితే మళ్ళీ మనం ఈ వీధుల్లోకి వచ్చేస్తాం అనమాట. ఈ ప్రస్తుతం ఎంత డెవలప్ అయిపోయింది ఇల్లులన్నీ. ఆ పాత రాజ్యపు ఆ వారసులు కూడా ఇక్కడే ఉన్నారంట. వారు కూడా ఇక్కడే ఆ వెనకాలే ఎక్కడో నివసిస్తున్నారని తెలిసింది. అండ్ ఇది కోట, మనం తిరిగి ఎక్కడికే వచ్చాం. అండ్ తిరిగి మనమైతే వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ ఇది ఈ రాణిగారు స్నానం చేసిన నీళ్లు, జలకాల ఆట ఆడేవారు ఇక్కడ. అండ్ రాణులందరూ చెలికత్తెలతో, అండ్ మనం మూవీస్లో చూస్తాం కాబట్టి. అండ్ ఇంక మనమైతే బయటకు వచ్చేసాం అనమాట. అండ్ బయటికి వెళ్ళేసరికి మనకి ఇక్కడ ఈ రోళ్ళు ఇవన్నీ తయారు చేసే షాపులు అయితే ఉంటాయన్నమాట. అండ్ ఇవన్నీ తయారు చేస్తున్నారు వీళ్ళంతా. అండ్ ఇది ఫ్రెండ్స్, ఇంక మనమైతే తిరిగి అయితే మళ్ళీ వెళ్ళిపోతున్నాం, రోడ్డుకి వచ్చేసాం. అండ్ ఇటువంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోలు ముందు మనం చాలా చేయబోతున్నాం. మంచి మంచి కోటలు కానీ మంచి మంచి ప్లేసెస్ కానీ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అన్నిటినీ మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.